2026 సంవత్సరం జూలై నెల 6వ రాశి కన్యా రాశి. ఈ కన్యా రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ కన్యా రాశికి వచ్చేప్పటికల్లా రవి బుధులు బాగున్నారు. వ్యాపారస్తులుగా మంచి వ్యాపారం సాగుతుంది. గురువు ఏకాదశిలో ఉన్నాడు. విద్య బాగా సాగుతుంది. రాహు బాగున్నాడు. డబ్బు బాగా సంపాదిస్తారు. మరి శుక్రుడు బాగున్నాడు. అందులో ద్వాదశంలో వ్యయకారకుడు. వివాహానికి బాగా ఖర్చు పెడతారు. తెల్లవారు అప్పులు తెచ్చలేక అల్లాడతారు. ఇప్పుడు జరుగుతుంది అదే పని. మరి అనవసరమైన ఖర్చులన్నీ పెడుతున్నారు. మరి ఎంతో గొప్పగా జరగాలని అందరూ చెప్పుకోవాలని అనుకుంటారు. ఎక్కడ లేని అప్పులు తయారవుతాయి. ఈ అప్పులు తెలియక బాధపడేప్పుడు వాళ్ళు ఎవరు కూడా మీకు సహాయం చేయరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు వ్యాపారం బాగుంది, ఆదాయం బాగుంటుంది. రాహు వల్ల డబ్బులు రావడానికి బాగా అవకాశం ఉంది. గురువు వల్ల విద్య, ఉద్యోగం, విదేశీయానం బాగుంది. వివాహం జరగటానికి బాగుంది. ఇన్నిటికీ అడ్డం ఎవరయ్యా అంటే సప్తమంలో ఉన్న శని, నవమంలో ఉన్న కుజుడు, మరి ద్వాదశం ఉన్న కేతువు. ఈ గ్రహాలు పాపగ్రహాలు. 3 పాపగ్రహాలు చెబుతున్నా. ఈ 3 పాపగ్రహాలు కూడా చాలా ఇబ్బంది పడతాయి. ఎప్పుడు కూడా మంచి టైములో అనవసరమైన అతిథులు అయితే కూడా మనకు పడతాయి. చేయడానికి పనులు చేస్తాం. వడ్డీ ఆశ మొదలు చేసింది. వడ్డీ వస్తుందని ఆశ పెడితే అసలు కూడా పోయింది. అట్లా ఇబ్బందులు పడే రోజులు రాబోతుంటాయి. కాబట్టి రాశి వాళ్ళు ముఖ్యంగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. సప్తమంలో ఉన్నటువంటి శని వల్ల భార్యాభర్తలు ఇద్దరికీ కూడా సమస్యలు వచ్చి విడిపోయే లక్షణాలు కూడా రావచ్చు. కాబట్టి రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే అరిచేతులు హస్తముద్రిక ద్వారా కానీ మా చేత మీ జాతకం చెప్పబడుతుంది. అట్లా చెప్పించుకోవాలి అంటే మా నెంబర్లు, ఫోన్ నెంబర్లు ఉన్నాయి. 6300061241, ఇంకోటి 780107196. నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ. ఫోన్ చేసి తగిన ఫీజు చెల్లించి మీ జాతకాలు చెప్పించుకొని మీకున్న దోషాలు పోగొట్టుకొని తగినట్లుగా మీరు బాగుపడటానికి మా విద్య మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు జాగ్రత్త పడటం చాలా మంచిది. స్వస్తి. నీకు శక్తి లేకపోతే ఒక చెట్టు ఆకు కాసి నీళ్ళు పోసి దేవుని దండం పెట్టచ్చు. శక్తి ఉంటే అన్ని అవ్వచ్చు. కానీ మారేడు చెట్టు ఉంది. చెట్టు మారేడు దళాలతో పూజ చేయమని మాపుట్టు వాళ్ళు చెప్తే చెట్టు కొమ్మలు మొత్తం వెరగదీసేస్తారు. దళమనగా 3 ఆకులు కలిసింది దళం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం త్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్లు స్వార్పణం. మారేదళాలు పూజ అయిందా అంటే 3 ఆకులు కలిసి ఉన్నదే దళము. ఎట్ట పడితే అట్ట కోసుకొచ్చి కొమ్మలు విరగదీసి పూజ చేస్తే ఏమన్నా ఉపయోగమా? జాగ్రత్తగా అవసరమైన దళాలు తెచ్చుకోవాలి. చెట్టుని బతికించడానికి చూడాలి. అంతేగాని నీ డబ్బుని నీవు ఉన్నదంతా ఒక్క రోజులో సాధన ఖర్చు పెడతావా? ఎన్ని సంవత్సరాల నుంచో దాచిన డబ్బుని ఎంత జాగ్రత్తగా చేసుకుంటావో
ఎన్ని సంవత్సరాల నుంచి పెరిగినటువంటి మారేడు చెట్టుని జాగ్రత్తగా బతకనివ్వాలి కదా. ప్రాణవాయువుతో మనం బతుకుతున్నాం, బొగ్గు పులుసు వాయువుతో చెట్టు బతుకుతుంది. అది ఇటువంటివి తెలుసుకోవట్లే. ఉపకారం చేయకపోతే మానే అపకారం చేస్తున్నారు. అట్లా కాదు, దైవ బలం సంపాదించండి. చెప్పే చాలామంది ఇవన్నీ ఎందుకు చెబుతావయ్యా అని కూడా ఫోన్లు చేశారు. కానీ చేయాలని అపకారాలు చేయటం వల్ల వంశమే దెబ్బతింటుంది. పాము కనబడితే పడతారు, పామును కొట్టకూడదు. వాయు భక్షణ, గాలి పీల్చుకొని బతుకుతాయి ఆవులు. మరి ఏం చెప్తున్నాయి? బ్రాహ్మణానాం అనేకత్వం, సర్పాణాం అతి నిద్రయోహో, గజానాం మందబుద్ధిశ్చ త్రిభీ లోకోపకారక. బ్రాహ్మణులు ఒక్క బుద్ధితో ఉండటలే. సర్పాలు 23 గంటలు నిద్రపోతాయి. ఏనుగుకి అడ్డపాపు ఉంది, దోమ దానికంటే ఎక్కువగా వస్తుంది. మందబుద్ధి ఏనుగుకి. ఇవి భగవంతుడు పెట్టాడు. కానీ వాళ్ళు చాలామంది ఉంటున్నారు, బ్రాహ్మణులు జ్యోతిష్యం అని, ఆ పూజలని, ఈ పూజలని డబ్బులు తీసుకొని మోసం చేస్తున్నారు అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరి చేసేది ఏమిటా అంటే, ఒక పూజ చేశావు, నీవు చేసిన పాప విముక్తి కోసం పూజ చేశావు. మళ్ళీ తెల్లవారి పాపం చేస్తే ఈ పాపం పోతే ఇంకో పాపం తయారవుతుంది. నువ్వు ఎట్లా బాగుపడతావు? అది ఆలోచించాలి. బ్రాహ్మణ్ణి తిట్టినా ఊరుకుంటాడు, బ్రాహ్మణ్ణి కొట్టినా ఊరుకుంటాడు. మరి ఏ కులాలను తిట్టే కూర్చోబోతున్నారు, దావాలు చేస్తున్నారు. బ్రాహ్మణట్లా ఎవరు ఉంటుందా? నా కర్మ నాది, నీ కర్మ నీది అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఎవరిని విమర్శించడం కాదు. ఎప్పుడు కూడా మనం బాగున్నావా లేదా, మనం సక్రమంగా ఉన్నావా లేదా. మనం సక్రమంగా ఉన్నా కూడా ఒకరిని విమర్శించే అవకాశం మనకు లేదు, ఇంకో వ్యక్తిని ద్వేషించే అవకాశం మనకు లేదు. ఆఖరికి నోరు లేని జీవరాశికి కూడా ఆహారం పెట్టడం ధర్మం. ఈ లోపల దేవుడు చెప్పింది. కాబట్టి ఇది పెరుగు పెరిగిపోతుంది. ఈ ధనుస్సు రాశికి వచ్చేవాళ్ళకల్లా అర్ధాష్టమ శని, 6 కుజుడు, అష్టమంలో గురువు. చెప్పటానికి వీలుగానటువంటి విపరీతమైన బాధలు ఉంటాయి వీళ్ళకి. ఎందుకంటే మానవ జన్మలో చేసిన పాపాల వల్ల ఈ బాధలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి రాసుకోండి, డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాగ్రత్తగా జాతకం చూపించుకోండి. మీరు ఏ దోషాలు ఉన్నాయో దోషాలు పూర్తిగా పోగొట్టుకోండి. మీకు ఎంతైనా మంచిది. స్వస్తి.